జై కిసాన్ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాంకి పాల్గొంటున్న రైతు సోదరులందరికీ జై కిసాన్ సంస్థ తరఫున నమస్కారం. ఇంకా అందరూ ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు లైవ్ సెషన్లోకి. సో అందరూ జాయిన్ అయ్యాక ఈరోజు మనం చర్చించే విషయమైన వరిలో, ఇంకా చెప్పాలంటే ఖరీఫ్ వరిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. సో ఈరోజు ఈ యొక్క లైవ్ సెషన్ పెట్టుకోవడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరం కూడా ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీస్ లాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. సో వ్యక్తిగత దూరం పాటించడం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ఎవరన్నా వెళ్ళి ఎవరన్నా కలవాలంటే డైరెక్ట్గా కలిసే అవకాశం మనకు లేదు. సో అటువంటి పరిస్థితుల్లో మనము ప్రస్తుతానికి ఉన్నాము. సో కాబట్టి ఈ వ్యవసాయంలో ఎక్కువగా ఈ నాలెడ్జ్ షేరింగ్, అంటే మనకు తెలిసిన కొత్త విషయాలని షేర్ చేయడం అనేది చాలా ప్రాధాన్యత ఉంది దానికి. సో ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ వల్ల కానీ, రిస్ట్రిక్టెడ్ మూమెంట్ వల్ల కానీ మనము డైరెక్ట్గా రైతు సోదరులను కలిసి వాళ్ళకి మెరుగైన సలహాలు, వాళ్ళకి మంచి దిగుబడులు సాధించడానికి అవసరమైన చిట్కాలు మనము అందించే అవకాశము లేకపోవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది. అందువల్లే ఇది ఒక రైతు సోదరులకి ఎన్నో కొన్ని సలహాలు అందించి వాళ్ళకి మేలు కలిగించడానికి చేసే ప్రయత్నం ఇది. సో మనకి ఇప్పుడు అందరూ కూడా రైతు సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకి కరోనా వచ్చిందని మనకు 3-4 నెలల నుంచి కూడా తెలుసు. సో అలవాటు పడిపోయాం దానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా క్లిష్టమైన పరిస్థితులు. సో ఈ సమయంలో ఏంటంటే మనకి ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది చాలా ప్రాంతాల్లో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా కనీసం 2 మీటర్ల దూరాన్ని, ఒకరి నుంచి మరొకరికి 2 మీటర్ల దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అట్లానే ప్రతి ఒక్కరూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు, మనం మన పొలాలకు వెళ్ళినా సరే సాధ్యమైనంత వరకు మాస్క్ ధరించడం, ఇద్దరు ముగ్గురు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించి వెళ్ళటం మంచిది. అట్లానే ఎక్కువగా మనకి ఈ యొక్క కరోనా ఏంటంటే చేతుల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ చేతుల్ని రెగ్యులర్గా కడుక్కోవడం, సోప్ వాటర్తో కడుక్కోవడం వల్ల కూడా ఈ వైరస్ని మనకి దగ్గరకు రాకుండా దాన్ని నివారించి మనం ఆరోగ్యంగా ఉండి మన మనుగడని సాగించగలుగుతాం. కాబట్టి ఇది రోజు టీవీల్లో కానీ, రేడియోలో కానీ, ఇతర సమాచార మాధ్యమాల ద్వారా కూడా ఇవన్నీ మనకి చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అటువంటిది. సో రైతు సోదరులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసేదంటే, ఈ యొక్క కరోనాని తేలిగ్గా తీసుకోవద్దు. అట్లానే ఇదేమీ పెద్ద మహమ్మారి కూడా కాదు. దీన్ని ఎర్లీ స్టేజెస్, అంటే మనం అది వచ్చిన 2-3 రోజుల్లో ఏదో సింటమ్స్ చూపిస్తుంది. జనరల్గా జ్వరం రావడం, తగ్గకపోవడం ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో అటువంటి టైంలోనే మనము ఎందుకంటే ఇదేమీ రాకూడని వ్యాధి కాదు, మన చేతుల్లో ఉండేది కాదు. కాబట్టి అటువంటి ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకుంటే అది మన సింపుల్ జ్వరం లాగానే తగ్గిపోతుంది. అట్లా కాకుండా మనం భయపడి దాన్ని మనలో మనమే అట్టి పెట్టుకుంటే కనుక అది ఇంకా పెరిగి తర్వాత స్టేజ్లో దాన్ని కంట్రోల్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మనకి ఈరోజు చర్చనీయాంశమైన, మనకి ఈ సెషన్లో చర్చించే అంశమైన వరిలో సమగ్ర పోషక యాజమాన్యం అనేది ప్రస్తుత కాలంలో చాలా చాలా
ఇంపార్టెంట్ అయిన విషయం, ముఖ్యమైన విషయం. ఎందుకంటే మేము చూడటం జరిగింది, చాలా రైతులు, ఇప్పుడు మన రైతు సోదరులు కూడా ఎక్కువ మంది కౌలుదారులు కూడా ఈ రోజుల్లో పెరగటం జరిగింది. సో అట్లానే వ్యవసాయం యొక్క గతి అంటే స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అటువంటి టైంలో తొందరగా మనం వ్యవసాయం చేసుకోవాలి, మనం బిజీగా ఉంటాం. మన ఈ బిజీ షెడ్యూల్స్లో ఏమవుతుందంటే ఈ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియం మేనేజ్మెంట్ అనేది, అంటే ఈ సమగ్ర పోషణ యాజమాన్యం అనేది కొంత కాంప్రమైజ్ అయిపోయింది. ఎలాగంటారంటే మనకి ఈజీగా ఎరువుల లభ్యత అనేది ఉన్నప్పుడు ఏవి దొరికితే అవి తీసుకొచ్చి వేస్తూ ఉంటాం. అట్లానే మనకి ఫెర్టిలైజర్ చక్కగా బ్యాగుల్లో దొరుకుతుంటాయి కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి మనకి ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఇమీడియట్గా దొరుకుతుంటాయి కాబట్టి అవి తీసుకొచ్చి వస్తాం. అట్లానే సేంద్రియ ఎరువులు అనేటప్పటికీ దాన్ని ఎవరితోనో మాట్లాడాలి, ట్రాక్టర్లో దాన్ని తరలించాలి. ఇటువంటి ఇబ్బందులు ఉండటం వల్ల రెండోది కౌలు రైతులు ఏం ఆలోచిస్తారంటే, ఈ సంవత్సరం నాకు ఇచ్చారు, రెండో సంవత్సరం నాకు పొలం ఇస్తారో లేదో, సో నేను ఎందుకు ఇంత కష్టపడి సేంద్రియ ఎరువులు ఎక్కడి నుంచో తేవాలి అని అనుకోవటం కానీ, ఇతరితర కారణాల వల్ల కానీ దాన్ని సేంద్రియ ఎరువుల వాడకం అనేది ప్రాక్టికల్గా చాలా తగ్గటం జరిగింది. సో దాన్ని మనం ఖచ్చితంగా అరికట్టాలా, ఎందుకంటే వాడకాన్ని పెంచాలి మనం. సేంద్రియ ఎరువులు అయితే ఎప్పుడైతే మనం రసాయనిక ఎరువులతో కలిపి వేస్తామో అప్పుడే అది సమగ్ర పోషక యాజమాన్యం కింద అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా మనకి రైతు సోదరులు ఈ లైవ్ సెషన్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో వారందరికీ కూడా మరొక్కసారి జై కిసాన్ సంస్థ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాము. సో ఈరోజు మనం ఈ మీటింగ్ ద్వారా, ఈ యొక్క లైవ్ మీటింగ్ ద్వారా మనం చెప్పేది ఏంటంటే, పోషక యాజమాన్యం ఎంత ముఖ్యం, ఆ పోషక యాజమాన్యం వల్ల రైతు సోదరులకి ఎంత మేలు జరుగుతుందో అట్లానే సొసైటీకి కూడా ఎంతో మేలు జరుగుతుంది అనేది మనం చర్చిద్దాం. ఒక్క నిమిషం లేదు. సో మీ అందరికీ కూడా మనకి ఈ పోషక యాజమాన్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి 100% ఒక పంట పండుతున్నప్పుడు అందులో సుమారుగా 50% ఆ దిగుబడిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన పోషక యాజమాన్యం. సో మనకు ఎక్కువగా రైతులు పురుగులు తెగుళ్ళు అనుకుంటారు, కానీ సుమారుగా 50% దిగుబడిని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనది పోషక యాజమాన్యం. అదే కనుక వెరైటీస్ కనుక చూసుకున్నట్లయితే అది 25% వరకు దిగుబడిని పెంచడానికి ఉపయోగపడతాయి. అట్లానే మనకి 15% వరకు ఈ తెగుళ్ళు పురుగులు యాజమాన్యం ద్వారా 15% దిగుబడికి పెంచడానికి, ఇది కంట్రోల్ చేయడం వల్ల 15% దిగుబడి పెరుగుతుంది. ఇతరత్ర మన కల్చరల్ ప్రాక్టీస్ వల్ల కానీ, ఏ విధంగా మనం ఇంటర్కల్చర్ ఆపరేషన్స్ వల్ల కానీ ఇవన్నీ కూడా మనకి 10% దిగుబడిని పెంచడానికి ఉపయోగపడతాయి. అంటే మేజర్, అంటే 50% మన దిగుబడిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏదైనా ఉన్నాయంటే అవి ఎరువుల యాజమాన్యం మాత్రమే. దాన్ని బట్టే మనము ఈ ఎరువుల యొక్క ప్రాముఖ్యతను గ్రహించాలి. జనరల్గా ఏంటంటే మనకి ఎక్స్టెన్షన్లో చూసేదాన్ని నమ్ముతామని ఒక సామెత ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం పొలంలో చూడగానే ఎక్కువగా మనకు కనబడేది తెగుళ్ళు పురుగులు కాబట్టి వాటి మీద ఎక్కువగా రైతు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఎరువులు ఎక్కువ తక్కువలైనా కొంచెం తక్కువ అనిపిస్తే ఎక్కువ వేస్తారు. సో ఈ విధంగా అట్లా సరి చేసుకుంటారు, కానీ పురుగులు యాజమాన్యం బాగా కనపడుతుంది ఎక్కువ కనపడతాయి కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంటుంది రైతులు. కానీ మనం కనుక చూసినట్లయితే మొక్కలు ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉంటాయో అప్పుడే ఈ తెగుళ్ళు పురుగులు చీడలు కూడా తక్కువ ఉంటాయి. సో ఆ విధంగా మనము
ఈ ఎరువుల యాజమాన్యాన్ని అయితే జాగ్రత్తగా కనుక చేసుకోగలిగితే చీడపీడలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కనుక మన రాష్ట్రంలో, మన 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరి ప్రధానమైన పంట. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే మనకి ఖరీఫ్లో 37 లక్షల ఎకరాలకు పైగా పండించడం జరుగుతుంది. కనీసం హలో హలో నేను ఇది పెట్టుకున్నాను కదా, ఆయన రావట్లేదు. హలో రావట్లేదు. అయితే తీసేసి డైరెక్ట్గా మాట్లాడేనా? ఒకసారి చూడండి ప్లీజ్. చెప్తా. హలో హలో వినపడుతుందా? వినపడట్లేదా? ఇప్పుడు మనం అదేవిధంగా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే 27 లక్షల ఎకరాల్లో ఖరీఫ్లో ఈ వరి పంట సాగు చేయటం జరుగుతుంది. సో ఏపీలో అయితే 37 లక్షల హెక్టార్లు, అట్లానే ఎకరాలలో, అట్లానే తెలంగాణలో 27 లక్షల ఎకరాల పైబడి ఈ పంట సాగు చేయటం అనేది జరుగుతుంది. ఈ వరి పండించే నేలను కనుక మనం గమనించినట్లయితే ఈ నేలలు ఓకే ఓకే ఇజ్ ఇట్ ఓకే? యా. సో ఇప్పటివరకు కొంతమందికి ఆడియో ప్రాబ్లం వచ్చినట్లుంది. సో అందరికి కూడా ఇప్పుడు వినిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మనకి డిజిటల్ మాధ్యమాల ద్వారా మనము మరలుతున్నప్పుడు జరిగే చిన్న చిన్న ఇబ్బందులు. సో ఒకసారి వీటికి మనం అలవాటు పడ్డాక అన్నీ కూడా పక్కాగానే మనకి ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ క్రాపు ఇంత విస్తీర్ణంలో ఏపీలో 37 లక్షల హెక్టార్లు, అట్లానే తెలంగాణలో 27 లక్షల ఏపీలో 37 లక్షల ఎకరాల్లో, అట్లానే తెలంగాణలో 27 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్లో పండించి ఇంత ప్రాధాన్యత కలిగిన పంటకి మనకి ఎరువులు ఎక్కువగా వేసే రైతులు జనరల్గా డిఏపి, పొటాష్, యూరియా ఇవే ఎక్కువగా వాడుతుంటారు. ఇంతకుమించి వాళ్ళు వాడే రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి మనము ఈ పంటలో గనక రైతు సోదరులందరం కలిసి కొంచెం అవేర్నెస్ తీసుకొని, ఇప్పుడు ఒక వరి రైతు నేను వరి రైతునే కదా అన్నట్టు అనుకుంటాడు. అదే ఒక ఉద్యాన పంటలు పండించే రైతు ఆ విధంగా ఉన్నాడు. సో రైతులు అన్ని పంటలు పండించగలరు. సో వరిలో కూడా మనం అధిక దిగుబడులను సాధించగలం. దానికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే కొంచెం ఈ యాజమాన్యం ఏదైతే మన పోషక యాజమాన్యం ఉందో, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను అవలంబించినప్పుడు మనకు ఆ దిగుబడులు కూడా ఎక్కువగా వస్తాయి. సో మనము ఈ వరి పండించే నేలలు కానీ కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు నేలలు 50% పైగా నేలలు, సుమారుగా 50% నేలలలో సేంద్రియ కార్బన్ శాతము తక్కువగా ఉంది. అట్లానే ఉదజన సూచి కూడా 40 నుంచి 50% వరకు క్షార నేలలుగా మారే విధంగా ఉన్నాయి. సో ఏమిటి క్షార నేలలు, ఆమ్ల నేలలు అంటే మనకి చౌడు అని కూడా అంటుంటాము కామన్గా. ఈ క్షార నేలలను చౌడు నేలలుగా మారే విధంగా కూడా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో మనము వరి పండిస్తున్నాం. సో దీనివల్ల ఈ క్షార నేలలుగా మారుతున్నాయి అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, మనం త్రాగే నీరు ఆ నీరు మనం తాగినప్పుడు చక్కగా మనం మినరల్ వాటర్ ఏదో తెచ్చుకుని తాగినప్పుడు తీయగా స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చక్కగా భోజనం చేసిన మంచినీళ్ళు తాగినా కూడా పూర్తిగా అరిగిపోవటం అనేది జరుగుతుంది. అదే కనుక ఎక్కడికో వెళ్తాం, వేరే ప్రాంతాలకు, కొంచెం తీర ప్రాంతాలకు కానీ అట్లా వెళ్ళినప్పుడు ఒకవేళ బోర్ వాటర్ నుంచి కనుక మనం వాళ్ళు తీసి ఆ వాటర్ కనుక మనం తాగితే కొంచెం సవ్వగా చౌడుతో సాల్టీగా ఉంటుంది వాటరు.
సో అలాంటి వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే మనకు కడుపు ఉబ్బరంగా కూడా మనం తిన్నది కూడా డైజెస్ట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. సో అట్లనే మనకి సో దాని అర్థం ఏంటంటే పీహెచ్, దాన్ని తెలుగు ఉదజన సూచి అంటాము. ఈ ఉదజన సూచి అనేది మనకి 1 నుంచి 14 వరకు ఉంటుంది. సో మనకి ఈ రేంజ్లో 1 నుంచి 14 రేంజ్లో మనకి పంటలు పండించడానికి అనువైన రేంజ్ ఏంటయ్యా అని అంటే 7, అత్యంత అనువైనది వచ్చి 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది. 6.5 నుంచి 7.5 మధ్యలో మన పొలంలో మన మట్టిలో గనక పరీక్ష చేస్తే ఆ ఉదజన సూచి 6.5 నుంచి 7.5 మధ్యలో కనుక ఉందయ్యా అంటే మనం ఏదైతే మినరల్ వాటర్ ఉందో ఆ విధంగా చక్కగా ఉన్నట్టే లెక్క. సో అప్పుడు ఏమవుద్దంటే అన్ని పోషకాలు 17 రకాల పోషకాలు అవసరం అవుతాయి మొక్కకి. సో ఈ 17 రకాల పోషకాలు కూడా పూర్తిగా అందుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, క్షార నేలలు అని చెప్పాను. క్షార నేలలు అంటే ఈ 7 దగ్గర నుంచి పైకి పెరుగుతుందండి. 7.5, 8, 8 వెళ్తుంటే చౌడు బారటం జరుగుతుంది అనమాట. సోడియం డిపాజిట్స్ ఎక్కువగా అవుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుద్ది, మనకు అందరికీ రైతులు తెలిసిందే, మొక్కలు వేసినా కూడా తొందరగా మొలకెత్తవు. అట్లనే వేసినవి కూడా పోషకాలు అందవు. సూక్ష్మ పోషకాలైన ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్ లాంటివి కూడా అక్కడ అందవు. సో దాన్ని ఏం చేయాలి, ఎప్పుడు కూడా మనం దాన్ని తీసుకొచ్చి ఆ 6.5 నుంచి 7.5 మధ్యలో, లేకపోతే 7 నుంచి 7.5 మధ్యలో pH ఉదజన సూచి ఉండేటట్టుగా చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఉన్న పరిస్థితుల్లోనే ఇవి క్షార నేలలుగా ఉన్న టైంలో కూడా మనం ఎక్కువ దిగుబడి సాధిస్తున్నామంటే మనం కనుక ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు వచ్చే 40 బస్తాలకు పండించే వాళ్ళకి 45 బస్తాల వరకు పండించగలరు. అట్లా 45 పండించే వాళ్ళు ఇంకో 2 బస్తాలు ఎక్కువ పండించే అవకాశం ఉంటుంది. ఇది మనకున్న రీసోర్సెస్. దానికి ఏంటంటే దీని మీద మనకి కొద్దిగా మనం ఇంకొంచెం, మనకి బోల్డంత అవగాహన ఉంది రైతు సోదరులకి, అయినప్పటికీ కూడా ఇంకొంచెం కనుక ఈ కొత్త టెక్నిక్స్ని కనుక మనం వాడగలిగితే మనకి ఇంకొంచెం బెటర్గా మనం దిగుబడిని సాధించగలుగుతాం. సో దీనికి ఏం చేయాలి ఇప్పుడు మనకి, అట్లానే మనకి నత్రజని కూడా తక్కువగా ఉంటుంది మన వరి పండించే ఎక్కువ పొలాల్లో లభ్య నత్రజని. అట్లానే లభ్య భాస్వరం కూడా మీడియము, తక్కువ నుంచి మీడియం లాగా ఉంటుంది. అట్లనే పొటాష్ కూడా ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల కింద పొటాష్ చాలా ఎక్కువ అనుకునే వాళ్ళ నేలలో, ఇప్పుడు అది కూడా తక్కువ నుంచి మధ్యస్థంగానే ఉంటుంది. సో ఎక్కువ శాతం పొలాల్లో ఏంటంటే ఇదంతా కూడా దాన్ని సిస్టమేటిక్గా ఆలోచించగా మనకు దొరికిన ఎరువులు వేయటము, లేకపోతే సరైన మనకి ఆ రైతుకి అవైలబిలిటీ చూస్తారు ముఖ్యంగా. ఒకవేళ అవైలబిలిటీ లేకపోవటం వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ ఆ బ్యాలెన్సింగ్ అనేది తగ్గిపోవటం వల్ల ఇప్పుడు ఆ పొటాష్ అప్లై చేయడం అనేది కూడా తగ్గటం వల్ల పొటాష్ డెఫిషియన్సీ కూడా మనకి నేలల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎరువులు కనుక వేసుకోగలిగితే మనకి బ్రహ్మాండమైన పంటలు పీడలు లేకుండా పండించుకునే అవకాశం ఉంటుంది. సో మొదటగా మనం కనుక చూసుకున్నట్టయితే మనకి నారుమడిలో అయితే సుమారుగా మీకు 3.19 దొరికితే 1 kg నత్రజని, 1 kg భాస్వరం, 1 kg పొటాష్ 5 సెంట్లు నారుమడికి వేసుకుంటాము. సో దీంతో పాటుగా మీరందరూ కూడా ఆకులు కొట్టేసి వేస్తుంటారు కొన్ని జిల్లాల్లో. కొందరు సేంద్రియ ఎరువులే తీసుకొచ్చి నారుమడి తయారు చేస్తుంటారు. కంపల్సరీ దాంట్లో మాత్రం చాలా వరకు సేంద్రియ ఎరువు తీసుకొచ్చి వేస్తుంటారు. సో 1 టన్ను వరకు వేసి దాంట్లో నారు పెంచడం జరుగుతుంది. ఎందుకంటే అలా పెంచడం వల్ల మీకు అందరికీ తెలిసిందే, నారు కూడా ఎక్కువ కాలం నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. కానీ అదే కనుక మెయిన్ ఫీల్డ్ ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పటికి వచ్చేటప్పుడు, లేకపోతే మనం వెదజల్లిన పద్ధతిలో కానీ మెయిన్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి చాలామంది రైతులు 2-3 సంవత్సరాలకు ఒకసారి ఎరువు తోలించడం జరుగుతుంది. దానికి చాలా కారణాలు ఉంటాయి. రైతుకి ఏమి పొలం అంటే కోపం ఉండదు, బట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ కానీ ఇతరత్ర ఇబ్బందుల వల్ల ఈ పశువుల ఎరువుని వాడటం అనేది, లేకపోతే జీలగా జనుము వేయటం అనేది అంత ప్రాముఖ్యత అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించలేదు. కాబట్టి ఏమవుతుందంటే ఆ ప్రాంతాల్లో నేను ముందుగా చెప్పినట్టు ఈ సేంద్రియ కర్బన శాతం అసలే తక్కువ ఉంటుంది మన నేలల్లో. సో దానికి తగ్గట్టు మనము ఈ సేంద్రియ ఎరువులు కనుక వేయలేకపోతే దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం కలిగే అవసరం ఉంటుంది. ఎందుకంటే సేంద్రియ ఎరువు వేయటం వల్ల భూమి గుల్లబారి భూమిలోని సూక్ష్మజీవులు తమ వృద్ధి చెంది అవి మిగతా పోషకాలు కూడా అందించడానికి దోహదపడతాయి.
సో కాబట్టి ఈ సేంద్రియ ఎరువు కొందరు రైతులు చాలా మీటింగ్లో చెప్పండి సార్, మీరు చెప్తారు బాగానే ఉంది, మాకు దొరకదు సరైన టైంకి, ఎట్లా చేయాలని కూడా రైతులు అడగటం జరిగింది. సో దానికి ఏంటంటే ఇప్పుడు మనకి మన భారత ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ కూడా సిటీ కంపోస్ట్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మొక్కలకు ఆరోగ్యకరమైన పదార్థాలు ఉంటాయో వాటిని వడపోసి వాటి ద్వారా చక్కటి ఎరువుని తయారు చేసి దాన్ని రైతు సోదరులకు అందించడం వల్ల ఈ రైతు సోదరులకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. అది కూడా అందుబాటు ధరల్లో అందించాలని మన భారత ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మనకి ఈ భూమిత్ర అనే ఒక ఎరువు దొరుకుతుంది. మనము కూడా రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ భూమిత్ర ఎరువులో సేంద్రీయ కర్బనం 18% వరకు కూడా ఉంటుంది. అట్లానే అన్ని నత్రజని 1 నుంచి 1.5%, అట్లానే భాస్వరం కూడా 1% వరకు, పొటాష్ కూడా 1%, ఇట్లా అన్ని పోషకాలు కూడా అందులో ఉంటాయి. అది చక్కగా మనకి 50 కేజీల బ్యాగ్లో మన ఫెర్టిలైజర్ యూరియా బ్యాగ్ ఎట్లా అందుబాటులో ఉంటుందో అది కూడా అందుబాటులోనే ఉంటుంది. సో ఎవరికైతే ఇలా ఇబ్బందులు పడుతున్నారో, ఎవరినో పట్టుకోవాలి, ఎక్కడి నుంచో సేంద్రియ ఎరువులు తేవాలి, ట్రాక్టర్ని పట్టుకురావాలి, ఇట్లా ఎన్ని ఇలా అని ఇబ్బంది పడతారో అటువంటి రైతు సోదరులకి ఇది రెడీమేడ్ సేంద్రియ ఎరువు అనమాట. సో వాళ్ళు కనీసం ఒక ఎకరాకి 1 టన్ అన్నా సరే, అది కనుక అంటే ఒక 20 బస్తాలు. సో డీలర్ దగ్గర నుంచి మనం ఎట్లయితే ఫెర్టిలైజర్ తెచ్చుకుంటాం అట్లా ఒక 20 బస్తాలు వేసామంటే 20 బస్తాలు మనకు వస్తాయి. అది కూడా ఈజీ టు అప్లై. సో మనకి పొలం తయారు చేసుకునేటప్పుడు మనము దాన్ని కనుక మిక్స్ చేసుకుంటే ఈ సేంద్రియ కార్బన్ శాతం మనకి బాగా పెరిగి మొక్కలు భూమిలో ఈ సూక్ష్మజీవ క్రియలు కూడా ఎక్కువ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఏం చేయాలంటే ఇదంతా కూడా మనం నాటడానికి ముందుగా భూమిలో వేసుకోవాల్సింది. దీంతో పాటుగా మనకేంటంటే సెట్ రైట్ అనేది ఉంటుంది. అంటే సెట్ రైట్ ఏదైనా సరిచేసేది, అంటే నేల సవరణి అంటాం. ఇప్పుడు మనం ఒక బైక్ ఉందనుకోండి, ఆ బైక్ని 6 నెలలకు ఒకసారి రిపేర్ చేయించాలి, సర్వీసింగ్ తీసుకెళ్తాం, లేకపోతే అది పాడైపోద్ది, అది పక్కన పడేయాలి. అట్లనే మన నేల పరిస్థితి ఏంటి, ప్రతిసారి అందులోనే పండిస్తున్నాం, మన తాతలు తండ్రులు మనము రేపొద్దున ఎవరెవరు పండిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయం అంటే నామోషిగా ఉండేది, ఇప్పుడు ఫారెన్ రిటర్న్ వాళ్ళు టెక్నాలజీతో ఇప్పుడున్న రైతు గబగబా ఒక నాగలి తీసుకెళ్ళి దాంతో దున్నాడో లేకపోతే తీసుకొచ్చి చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తారు. స్ప్రేయింగ్ మనం స్ప్రే పంప్ తీసుకొని మనం కొట్టుకుంటే రైతులు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫార్మర్స్ ఏంటంటే డ్రోన్ ద్వారా ఒక చిన్న గేమ్ ఆడినట్టు ఆడి స్ప్రే చేసుకుంటారు. ఆ పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయానికి విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతకాలం మనం అదే నెలను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ భూమి యొక్క సారాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో ఈ సర్వీసింగ్ అనేది ఎలా చేయటం అనేది ఈ సెట్ రైట్ని అప్లై చేయటం వల్ల కొంతవరకు ఒకటేమో మనం ఆల్రెడీ భూమిత్ర అనే సేంద్రియ ఎరువు కానీ లేకపోతే మీకు దొరికే పశువుల ఎరువైనా సరే 4 టన్నుల ఎకరానికి పశువుల ఎరువు అయినా వేసుకోవచ్చు. మంచి మాగిన పూర్తిగా తయారైన పశువుల ఎరువు అయినా వేసుకోవచ్చు. లేదనుకుంటే రెడీమేడ్గా మనకి ఈజీగా అవన్నీ ఎవరిని పట్టుకుంటాం, అది గ్యారంటీ ఏంటి, కన్సిస్టెన్సీ ఉంటుందో, అందులో ఎరువు ఇంకేమైనా కలిపారు అనుకునే డౌట్ ఉన్న వాళ్ళు కొందరు డైరెక్ట్గా మనకి మార్కెట్లో దొరికే ఈ భూమిత్ర అనే ఎరువుని, అది ప్రతి బ్యాచ్ కూడా టెస్ట్ చేసి వస్తాయి కాబట్టి దాని క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ విధంగా దాన్నైనా మీరు వాడుకోవచ్చు. సో ఒకటేమో సేంద్రియ ఎరువు వాడుతున్నారు, అట్లానే ఇంకోటి ఈ నేల సరిచేసేదాన్ని దీన్ని సెట్ రైట్ని వాడటం జరుగుతుంది. ఈ సెట్ రైట్ని నేను చెప్పినట్టుగా మనకి ఆల్మోస్ట్ మనకు కావాల్సిన pH రేంజ్లో అంటే ఓజోన్ రేంజ్లో కనుకున్నట్టయితే తక్కువగా వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 7.3 నుంచి 7.7 ఉందనుకోండి, మనం మట్టి పరీక్ష, ఇది ఎట్లా తెలుస్తుంది అని అంటే మనం మట్టి పరీక్ష చేయించుకోవాలి. సో మట్టి పరీక్ష చేయించుకోవాలని అంటే అది ఎట్లా చేయాలని అంటే మన రైతులు ఏం చేయక్కర్లేదు. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన పొలంలో సపోజ్ 1 ఎకరా పొలం ఉందనుకోండి, పొలంలో 5 చోట్ల కనీసం 5 చోట్ల 9 నుంచి 10 అంగుళాల లోతు వరకు భూమిని వి ఆకారంలో తవ్వి, వి ఆకారం ఉంటే ఈ విధంగా ఆకారం వస్తుంది, వి ఆకారం. ఈ వి ఆకారంలో తవ్వి ఏదైనా ఒక కణ, ఇటు 2 కొనలు ఏర్పడతాయి. అప్పుడు ఒక కణ నుంచి 1 అంగుళన్నర మందంతో కిందకి దాన్ని చెక్కాలి. అంటే కేక్ని కట్ చేసినట్టుగా చెక్తే ఒక స్లైస్, ఒక ముక్క కింద పడుతుంది ఇరిగినట్టు. కొంచెం గట్టిగా ఉంటేనేమో ఒక స్లైస్ లాగా పడుతుంది, లేదా పొడి పొడిగానే ఆ గుంతలో జారిపోతుంది. ఆ మన్ను కలెక్ట్ చేయాలి. అట్లా మనం 5
ప్రదేశాల్లో కలెక్ట్ చేసిన మన్ను బాగా మిక్స్ చేసి దాన్ని క్వాడ్రెంట్ మెథడ్ అంటారు. అంటే 4 భాగాలుగా చేసి బాగా మిక్స్ చేసి 4 భాగాలుగా చేసి చక్కగా ఒక చోట పరిచి దాన్ని 4 భాగాలుగా చేసి 2 కొనలు తీసేసి 2 కలుపుకోవటం. అప్పుడు ఏమవుద్ది, సపోజ్ ఈ 5 చోట్ల మీరు అనుకోండి ఒక 10 కేజీలు కలెక్ట్ చేసామనుకోండి మట్టి. ఆ 10 కేజీలు ల్యాబ్ పంపించలేము కాబట్టి దాంట్లోని ఆ 10 కేజీలని అదే క్యారెక్టర్తో తగ్గించడం అనమాట. అది దాన్ని క్వాడ్రెంట్ ప్రాసెస్ మెథడ్ అని అంటారు. 4 భాగాలుగా చేయటం, 2 భాగాలు తీయటం, మళ్ళీ మిక్స్ చేయటం చేస్తే సపోజ్ 10 కేజీలని బాగా చదును చేసి ఇట్లా 4 భాగాలుగా చేసి 2 తీసామనుకోండి 5 కేజీలు అవుతుంది. మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసి మళ్ళీ చదును చేసి మళ్ళీ 4 సమాన భాగాలుగా చేసి 2 తీసేసాను అనుకోండి, అది 2.5 కేజీలు అవుతుంది. ఇట్లా తగ్గించుకుంటూ మనకు ఒక అరకిలో మట్టి వచ్చేటట్టుగా తీసుకోవాలి. ఇది సైంటిఫిక్ ప్రాసెస్. సో భూసార పరీక్షల యొక్క ప్రాముఖ్యత, అట్లానే రైతులకి దాన్ని బట్టి వాడుకోవాలని అవేర్నెస్ తక్కువగా ఉండటానికి ఫస్ట్ కారణం ఏంటంటే దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేయాలి అనేది రైతు సోదరులకు కూడా చాలామంది తెలియకపోవటం వల్లే ఇది జరుగుతుంది. మీరు గనక నేను చెప్పిన విధంగా గనక ఆ మట్టిని ఆ విధంగా సేకరించగలిగితే మీ పొలంలో ఏ విధంగా మీ పొలం ఏ విధంగా ఉందో ఆ 500 గ్రాముల మట్టి కూడా అదే విధంగా ఉంటుంది. సో ఆ మట్టిని మీరు తీసి ల్యాబొరేటరీలో లేకపోతే సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఏదైనా ఇస్తే వాళ్ళు పరీక్ష చేసి మనకి అప్పుడు ఇస్తారనమాట, మీకు pH ఇలా ఉంది అని. ఆ pHని బట్టి ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో ఉన్న pH మనకు pH కనుక తెలియదు అనుకోండి, కనీసం ఒక 2 బస్తాలు సెట్రైట్ వేసుకోవాలి. సో ఈ సెట్రైట్ వల్ల ఈ నేలని ఇది సరిచేస్తుంది. సో ఇది వచ్చి సెట్రైట్. ఇది కూడా ఎప్పుడు వేసుకోవాలంటే మనం నాటడానికి ఒక 15 రోజులు, అంటే మనం దుక్కులు చేసి దమ్ము చేసే టైంలోనే మనం ఇవన్నీ వేసుకోవాలి. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే భూమికి మరింత బలాన్ని చేకూర్చి తరువాత మనం వేయబోయే ఎరువులు మొక్కలకి బాగా అందటానికి ఉపయోగపడతాయి. సో కొందరు రైతులు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది వేసాం కాబట్టి అది వేయక్కర్లేదని. అట్లేం లేదు. ఇది వేసుకుంటే ఏమవుతుందంటే మనం వేసే ఎరువు సపోజ్ మామూలుగా మనం ఒక బ్యాగ్ సూపర్ వేసామనుకోండి, అందులో 4 కేజీల నుంచి అది అందదు మొక్కలకి, ఎందుకంటే ఆ భూమిలో ఆ పరిస్థితులు ఉండవు. సో అదే ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి 8 కేజీల వరకు అందుతుంది, 8 కేజీ భాస్వరం వరకు అందే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పనని మనం తర్వాత వేయబోయే ఎరువులని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అట్లానే ఆ ఎరువులన్నీ కూడా పూర్తిగా అందడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ఎప్పుడు వేసుకోవాలి అంటే మనం నాటడానికి ముందు వేసుకోవాల్సింది. నాటే ముందు ఏం చేసుకోవాలంటే మనం జనరల్గా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా వాడేది డిఏపి 20-20-0-13 ఈ 2 ఎరువులు వాడతారు. ఇవి కాకుండా చాలా ఎరువులు వాడతారు. బట్ మనకి ఎగ్జాంపుల్ కోసం మనకి ఈ 2 ఎరువుల గురితో ఎలా వాడుకోవాలనేది నేను చెప్తాను. అట్లానే మనకి కనుక చూసుకుంటే ప్రాంతాల వారీగా ఈ ఎరువులు ఎలా వాడాలనేది కూడా చెప్పడం జరిగింది. సో మనకి ఖరీఫ్లో కనుక చూసుకున్నట్టయితే మనకి 32 కేజీల నుంచి 36 కేజీల నత్రజని వాడాలి. అట్లానే 20 కేజీల భాస్వరము, 16 నుంచి 20 కేజీల పొటాష్ వాడాలని చెప్పనని ఈ విధంగా ప్రాంతాలను బట్టి 20 నుంచి 24 కేజీల వరకు కూడా భాస్వరం, పొటాష్ వాడాలని కూడా ప్రాంతాలను బట్టి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే రైతు సోదరులకు గ్రహించింది, ఇది అంతా బాగుండి నేల సవ్యంగా ఉన్నప్పుడు వాడాల్సినది అది. కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం చేసుకున్న ఇప్పుడు ల్యాబొరేటరీలో చేసిన పరిశోధనల ద్వారా కానీ పరీక్షల ద్వారా కానీ మనకు ఆల్రెడీ తెలిసిందంటే నత్రజని తక్కువ ఉంది, భాస్వరం సరిగ్గా అందట్లేదు, పొటాష్ కూడా కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంది. సో దాన్ని బట్టి మనం జాగ్రత్తగా వాడుకోవాలి. దీన్ని కనుక మనకి ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మనం పూర్తిగా అవగాహన లేకుండానే మనం జనరల్గా వేస్తున్నాం అనేది ఒకటి అయితే తెలుస్తుంది. ఎక్కువ శాతం ఇందులో కూడా చాలామంది కొంతమంది బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. బట్ నేను చెప్పేది మెజారిటీ, ఎక్కువ శాతం మంది రైతులు దట్టు వరి అంటే ఆ వరి ఏముంది అన్నట్టు చూస్తారు. కానీ అట్లనేం కాదు. వరి పంటలో కూడా మంచి యాజమాన్య పద్ధతులతో బ్రహ్మాండమైన దిగుబడిని, ఆరోగ్యవంతకరమైన పంటని పండించవచ్చు. సో ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామంటే మనము ఆ నాటే సమయం వరకు ఏ ఎరువులు వేసుకోవాలనేది కూడా చూసుకున్నాం. అది ఒకటి వచ్చేసి మనకి సెట్రైట్, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో సెట్రైట్ అనేది లభ్యత ఉండదు, జిప్మైట్ ప్లస్ అని కూడా దొరుకుతుంది. ఈ జిప్మైట్ ప్లస్లో మనకి కాల్షియం సల్ఫైడ్ 70% వరకు ఉంటుంది, అట్లానే సల్ఫర్ ఉంటుంది. అదేవిధంగా
దీంట్లో జింక్ కూడా యాడ్ చేయటం ఉంటుంది 1% వరకు. అట్లనే 0.1% బోరాన్ కూడా ఇందులో ఉండటం వల్ల ఇది కూడా మనకి సేమ్ సెట్రైట్ లాగానే ఇది కూడా భూమిని సరిచేయటానికి ఉపయోగపడుతుంది. ఇదైనా సరే మనము 2 బ్యాగులు వేసుకోవాలి. ఇది ఈ జిప్మైట్ ప్లస్ అయినా సెట్రైట్ ఆర్ జిప్మైట్ ప్లస్ అనేది వాడుకోవాలి. సో దీని తర్వాత మనం ఏంటంటే ఈ ప్రధాన ఎరువులకు వచ్చినప్పుడు మనము జనరల్గా ఒక బస్తా డిఏపి, అట్లానే ఒక బస్తా యూరియా, అట్లనే అరబస్తా పొటాష్ జనరల్గా మనం ఈ దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకప్పుడు ఏంటంటే పొటాష్ అంతా కూడా ఒకేసారి వేసుకోవాలని చెప్పేవాళ్ళు. సో మారుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు స్ప్లిట్ చేసి వాడుకుంటేనే మెరుగు. ఈవెన్ భాస్వరం కూడా 20 రోజుల వరకు పంట కాలం వరకు ఉన్నప్పుడు స్ప్లిట్ చేసుకుని వాడితే మంచి రిజల్ట్స్ రైతులు పొందడం జరిగింది. సో ఆ విధంగా కనుక మనం వేసుకున్నైతే డిఏపి అయితే ఒక బ్యాగు, అట్లానే యూరియా ఒక బ్యాగు, అట్లనే పొటాష్ ఒక అర బ్యాగు వేసుకోవాలి. అదే కనుక 20-20-0-13 కనుక వేసుకుంటే సుమారుగా 1.5 బ్యాగు 20-20-0-13, ఒక అర బ్యాగు యూరియా, అట్లనే ఒక అర బ్యాగ్ పొటాష్ వేసుకోవాలి. అది మనం నాటే ముందు కానీ నాటిన తర్వాత కానీ వెంటనే మనం వేసుకోవాల్సిన ఎరువులు. వీటితో పాటుగా మనం ఏంటంటే వరి పంటకి ప్రధాన సూక్ష్మధాతు లోపం ఒకటి మనకి కనబడుతుంది. ఇది ఏంటంటే ఈ వరి పంటకి దాన్ని విడదీయలేని బంధం ఉందన్నమాట. అదేంటంటే జింకు లోపం. ఇది ఎక్కువగా ఈ జింకు లోపము ఎక్కువగా మనకి వరి పండించే నేలలను బట్టి కానీ ఆ జింకు లోపం అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది. సో మనం వరి వేస్తున్నామని అంటే అందులో జింకు లోపం కంపల్సరీ వచ్చుద్ది ఎక్కువ శాతం. ఒకప్పుడు ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి 20 కేజీలు జింకు ఎకరాకి వేసుకుంటే సరిపోద్ది అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో రైతులు వేస్తున్న పద్ధతులను బట్టి కనుక పరీక్షించి చూస్తే ప్రతి సంవత్సరము జింకు యొక్క అవసరం ఉంది. కొందరు 2 పంటల్లో కూడా వేసి ఆ జింకు యొక్క ఫలితాన్ని కూడా పొందడం జరిగింది. ఎందుకంటే ఆ జింకుకి వరికి అంత సంబంధం ఉంది ఆ పండించే నేలలను బట్టి. సో ఈ జింకు కలిగినది భూశక్తి అని ఒక 10 కేజీల బ్యాగ్లో దొరుకుతుంది. ఇందులో జింకు, ఇనుము, అట్లానే మ్యాంగనీస్ ఈ 3 కూడా ఉంటాయి. 6% జింకు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన గ్రేడ్ అనమాట. దీన్నే మనకు జై కిసాన్ ద్వారా అందించేటప్పుడు భూశక్తి అని ఇవ్వడం జరిగింది. ఇది వరి పంటకి చాలా అవసరమైనది. సో ఎందుకంటే ఒక్కసారి లోపం వచ్చాక మనం దాన్ని సరి చేసేటప్పటికి ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో లోపం రాకముందే కనుక మనం దాన్ని అరికట్టగలిగితే తక్కువతోనే పోతుంది. ఇది మనకి ఏదైనా జబ్బు చేశాక హాస్పిటల్కి వెళ్తాం, అంతేగాని అది రాకముందే న్యూట్రిషన్ దగ్గరికి ఎవరం వెళ్ళరు, ఇంక్లూడింగ్ మనం ఎవరం వెళ్ళరు. ఎందుకంటే ఆ తత్వం. సో దాని నుంచి మారాలంటే మనం ముందుగానే ఆ జింక్ అనేది మొదట్లోనే వేసుకుంటే, ఎందుకంటే ఈ జింక్ లోపం అనేది 2 వారాల నుంచి కనపడుతుంది, 2 వారాల నుంచి 6 వారాల వరకు కనపడుతుంది. సో అది రాకముందే మొదట్లో కనుక మనం వేసుకుంటే ఈ లోపం రాకుండా మనకి మొక్కలు బాగా పిలకలు పెట్టి చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం మొదట్లోనే వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మనం నాటుతాము. నాటేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకున్న రైతు సోదరులకి, మీకు రబీలో అయితే దీని ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి కెల్పక్ సంజీవిని అని ఒక సేంద్రియం, పూర్తిగా సేంద్రియము. ఇది దక్షిణాఫ్రికా దేశంలో చల్లటి సముద్రపు నీటి అడుగున పెరిగే ఒక మంచి శక్తి కలిగిన మొక్క నుంచి తీసిన ఒక సేంద్రియ పదార్థం. సో దీనికి ఏమున్నాయంటే దీంట్లో మంచి అవసరాలు ఉన్నాయి. దీంట్లో అన్ని అంటే మనం అంటాం మన పెరుగుదలకు ఉంచే హార్మోన్లు, ఇవన్నీ ఆక్సిజన్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. దానివల్ల ఏం చేస్తుందంటే అది మనకి వేరు పెరుగుదల చక్కగా ఉంటుంది, అట్లానే తొందరగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని మహారాష్ట్రలో అయితే ఎక్కువగా మన ద్రాక్ష రైతులు విపరీతంగా వాడుతుంటారు దీన్ని. సో అది కొంతమంది ఇంట్రెస్టెడ్ రైతులకి మనం ఇవ్వటం జరిగింది. వాళ్ళు అందులో ఈ వరి నారుని ముంచి నాటడం జరిగింది. దానివల్ల వాళ్ళకి రికవరీ కూడా బాగా రావటం జరిగింది. అంటే తొందరగా జనరల్గా మనకి 10 నుంచి 14 రోజులకి మొక్క తిరుగుతుంది, అంటే పచ్చబట్టం జరుగుతుంది. నాటాక షాక్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంటేషన్ షాక్. సో అది సెరవటానికి 10 నుంచి 14 రోజులు మనం చేసేదాన్ని బట్టి ఉన్న నారును బట్టి మనకి వేరియేషన్ ఉంటుంది.
సో ఈ షాక్ని ఇది తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో దీన్ని 10 ml లీటర్ నీటికి చొప్పున మిక్స్ చేసి అందులో మనం ఈ యొక్క నారుని ముంచాలి. ముంచి ఒక 15 సెకండ్లు అట్లా ముంచి 15 నుంచి 30 సెకండ్ల వరకు ముంచి తీసుకొని దాన్ని కనుక మనం నాటుకుంటే సో దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ శాఖ ఏదైతే ఎర్రబట్టడం మళ్ళీ తర్వాత తేరుకోవటం అనేది ఉంటుందో మొక్కలు నాటేటప్పుడు అది కొంతవరకు తగ్గించగలుగుతాం. సో ఇది నాటే ముందు ఈ యొక్క కెల్పక్ సంజీవిని అనే దాన్ని మనం అది ద్రవ రూపంలో ఉంటుంది. సో దాన్ని వాడచ్చు. అది ఎంతండి అని అంటే అది 10 ml లీటర్ నీటికి కలిపి దాన్ని వేర్లు ముంచడానికి ఉపయోగించాలి. అట్లానే తర్వాత మనం ఇది వేర్లు మన నారు వేర్లు ముంచాము, నారును ముంచి తీసాము. అట్లానే ప్రధాన ఎరువులు వేసుకున్నాము, డిఏపి వేసుకున్న వాళ్ళు డిఏపి, అట్లానే 20-20-0-13 వేసుకున్న వాళ్ళు 20-20-0-13 వేశారు. సో దాంతో పాటుగా పొటాష్ ఎరువు, కొంత యూరియా కూడా వేయటం జరుగుతుంది. ఆ తర్వాత 10 రోజులకు వచ్చేటప్పటికి మొక్క అప్పుడే తేరుకుంటూ ఉంటుంది. సో దానికి శక్తి కావాలి. సో ఆ తేరుకునే మొక్కకి శక్తి ఎప్పుడైనా సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సేంద్రియ పదార్థాలను మొక్కలకు అందించాలి. సో సేంద్రియంగా ఏంటంటే గోల్డ్ అని ఒకటి దొరుకుతుంది. ఇది గోల్డ్ అంటే బంగారం లాంటిదని వరి పంటకి మంగళా గోల్డ్ అంటాము. సో ఇదేమీ కాదు, హ్యూమిక్ యాసిడ్ సబ్స్టెంట్ 1.5% గుళికల రూపంలో ఉంటుంది. సో దీన్ని కనుక మనం 10 నుంచి 15 రోజుల మధ్యలో కనుక మనం దాన్ని అప్లై చేయగలిగితే దానివల్ల ఏమవుతుందంటే వేరు బలంగా పెరిగి గట్టి కర్రలు రావటం జరుగుతుంది. కర్ర గట్టిగా వస్తే దాని అర్థం రైతులందరికీ తెలుసు, అంటే ప్రొడక్టివ్ ప్యానికల్, అంటే ఖచ్చితంగా ఆ ప్యానికల్ని దాని నుంచి కంకులు వస్తాయని. సో అలా రావటం వల్ల దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చీడపీడలు కూడా తొందరగా పట్టుకో. ఎప్పుడైతే ఆరోగ్యకరంగా మొక్కలు ఉంటాయో చీడపీడలు కూడా పట్టుకో. సో కాబట్టి మనం ఆ 14 రోజులప్పుడు మనం అది వాడాలి. సో అలానే ఈ 15 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో అనేది వరి పంటకు చాలా క్రూషియల్ టైము. ఈ టైంలో ఏంటంటే మొక్కలో నత్రజని అనేది, ఆకుల్లో నత్రజని అనేది 2% కనీసం ఉండాలి. సో అందుకని చెప్పనని మనం యూరియా ఒకటి అప్లై చేస్తూ ఉంటాము. సో అలానే మనము మామూలు డిఏపి అప్లై చేసిన వాళ్ళు అయితే యూరియా ఒక బస్తా కానీ, లేకపోతే చాలామంది రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అభ్యుదయ రైతులు 20-20-0-13 వాడుతున్నారు. సో 20-20-0-13 అనేది 20 రోజుల లోపు వాడినప్పుడు ఏం చేస్తుందంటే మనకి భాస్వరం అనేది తొందరగా భూముల్ని పట్టేసి మెల్లగా అందుతూ ఉంటుంది. సో దాన్ని కనుక మనం స్ప్లిట్గా ఇవ్వగలిగితే అది 20 రోజుల వరకు కూడా అది మొక్క వేస్ట్ అవ్వకుండా పూర్తి కాలం వరకు అందే అవకాశం ఉంటుంది. సో ఇది శాస్త్రవేత్తలు కూడా దీన్ని పరీక్షించడం జరిగింది. సో ఈ 20-20-0-13 వేయటం వల్ల ఏంటంటే ఆ టైంలో కొంత యూరియాతో కలిపి వేయటం వల్ల ఏమవుద్దంటే మనకి తొందరగా ఎరువులు మొక్కకు గ్రహించగలుగుతుంది. ఎందుకంటే నత్రజని అందులో 20-20-0-13 అంటే 20% నత్రజని, 20% భాస్వరం, 0 అంటే పొటాష్ ఏమీ లేదు. సో మనకి 20 రోజులప్పుడు పొటాష్ వేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లనే 13% గంధకం, సల్ఫర్ ఉంది. సో ఈ నత్రజని సల్ఫర్ల సంఘటిత శక్తి వల్ల ఏమవుద్దంటే న్యూట్రియంట్స్ బాగా అందుతాయి అన్నమాట. సో అందటం వల్ల అట్లనే భాస్వరం కూడా అందటం వల్ల ఏంటంటే ఇంకా వేరు వేస్తే మరింత బలపడి పిలకలు కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది. సో దాంతోపాటుగా ఇంకా కొద్దిగా ఒక అరబస్తా యూరియా వేసుకుంటే ఇంకా ఎటువంటి నత్రజని లభ్యత అనేది పుష్కలంగా ఉండి దానికి మొక్కలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి పిలకలు అనేది రావటం జరుగుతుంది. ఇది మనం చేయాల్సింది 20-25 రోజులు, ఆ వెరైటీని బట్టి లేకపోతే 18 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతాల్లో జనరల్గా మనం ఇది వేసుకోవాలి. 20-20-0-13 నేను దుక్కిలోను అట్లానే 20 రోజులకు వేసుకుంటాను అనుకున్న రైతులైతే దుక్కిలో ఒక బస్తా, అట్లానే పైపాటుగా ఒక బస్తా కూడా వేసుకోవచ్చు. డిఏపిలో మనకేంటంటే డిఏపి చాలా కాలం వాడిన నేలలో దిగుబడులు తగ్గడం జరిగింది. ఎందుకంటే ఈ సల్ఫరం అనే పోషకము అందులో లోపం రావడం జరిగింది. కాబట్టి ఒకవేళ కంప్లీట్ డిఏపి వాడే నేలల్లో అయినా సరే కూడా ఈ 20-20-0-13 కంపల్సరీ వాడితే
ఈ యొక్క సల్ఫర్ లోపం అనేది మనకి రాకుండా ఉంటుంది. సో పైపాటుగా కూడా మనం 20-20-0-13 మనకి ఇది అంటే మనకి జై కిసాన్లో అయితే జై కిసాన్ నవరత్న 20-20-0-13 కానీ జై కిసాన్ మంగళ 20-20-0-13 అని కానీ మనకి ఇది మార్కెట్లో దొరుకుతుంది. సో దాన్ని యూరియాతో కలిపి వేసుకుంటే మనకి ఆ సమయంలో మొక్కకు కావాల్సిన పోషకాలను చక్కగా అందించగలిగిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సో తర్వాత మనకి స్టేజ్ వచ్చి 30 రోజులప్పుడు ఇంకా టైలరింగ్ స్టేజ్ ఇందులోనే ఉంటుంది. సో ఆ పిలకదల దశలోనే ఉంటుంది. ఈ 30 రోజులప్పుడు ఏంటంటే పైపాటుగా కనుక మనం ఏమైనా అందించగలిగితే బ్రహ్మాండమైన పోషకాలు ఎప్పుడు అందుతూ ఉండాలి మొక్కకి. సో పొరపాటున కింద నుంచి సరిగా అందలేదనుకోండి మొక్క దాని మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి పైపాటుగా పిచికారీ చేసే ఎరువులు. సో మనకు ఒకప్పుడు 1950 ముందు చూసుకుంటే ఎరువులే లేవు. ఆ తర్వాత ఎరువులు వచ్చినాయి, ఫెర్టిలైజర్స్ వచ్చినాయి. 2000కు ముందు చూసుకుంటే డ్రిప్పే లేదు. ఆ డ్రిప్ అంటే ఏంటో తెలియదు, స్ప్రింక్లర్ ఏంటో తెలియదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం బాగా వాడతాం, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే ఆ తర్వాత వాటితో తదనంతరంగానే ఎక్కువగా ఇప్పుడు వస్తుంది ఏంటంటే పైపాటిగా పిచికారీ చేసే ఎరువులు. మన డీలర్ షాప్కి వెళ్ళినప్పుడు బలం మందని ఇచ్చేస్తారు మనకి, కానీ ఎరువులు ఇప్పుడు మనకు చాలా ప్రాముఖ్యత సంపాదించడం జరిగింది. ఈవెన్ వరిలో కూడా చాలా ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలు, ఈ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా ఈ మనకి ప్యాడీకి సంబంధించింది అంటే ఏదైతే వరికి సంబంధించిన ద్రవరూప ఎరువులు, అది కూడా మనకి ఈ గుళికలుగా కానీ లేకపోతే పౌడర్గా కానీ కూడా కాదు, క్రిస్టల్గా కానీ కాదు, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని వాడే స్థాయికి రైతు సోదరులందరూ కూడా వాళ్ళు అంత అవేర్నెస్ వాళ్ళకి రావడం జరిగింది. సో ఈ ద్రవరూప ఎరువులు అట్లనే ఈ ద్రవరూప ఎరువులు మనం లేకపోతే పైపాటిగా పిచికారీ చేసే ఎరువులు కానీ మనం ఈ 30 రోజుల పంటప్పుడు ఒకసారి కనుక స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఏంటంటే మనకు సింపుల్గా చేసుకోవాలి, మనకి పంట బాగానే ఉంది అనుకుంటే మనకి పూర్ణ 19 319 అని వస్తుంది. అది 1 కేజీ ప్యాకెట్ వస్తుంది. 1 కేజీ ప్యాకెట్ 1 ఎకరాకి చొప్పున మనం దాన్ని నీటిలో కలుపుకొని పిచికారీ సుమారుగా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే దాంట్లో 19% నత్రజని, 19% భాస్వరం, 19% పొటాషియం 3 సమపాళ్ళగా ఉండటం వల్ల ఏదైనా భూమి నుంచి ఒకవేళ అందపోయినా సరే పైపాటుగా అందించడం వల్ల మొక్కలు బలంగా ఉండి ఆ ప్రొడక్టివ్ టిల్లర్స్ అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది. అదే కనుక ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ నత్రజని కూడా నైట్రేటు, అమోనికల్, ఎమైడ్ ఫామ్లో ఉండటం వల్ల పూర్తిగా తొందరగా అందుతుంది, ఎక్కువ కాలం పాటు అందుతుంది ఇందులో. సో ఈ పూర్ణ 19 వాడుకోవాలి. ఒకవేళ సార్ ఇంకా మాది బలహీనంగా ఉంది కొన్ని ప్రాబ్లం వల్ల, మనం ఇంకా మంచిది ఇంకేదైనా కావాలి ఇంకా స్ట్రాంగ్ అనుకుంటే బయో 20 అని ఒకటి మనకి బయో 20 దాని పేరు. ఇదేంటంటే ద్రవరూప ఎరువు, ప్రత్యేక తరహా ఎరువు. సో ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. ఇది ఇంటిగ్రేటెడ్ ఎరువు అనాలి దీన్ని, అంటే సమగ్రమైన ఎరువు. అంటే ఇందులో సేంద్రియ పదార్థం ఉంటుంది, అట్లానే దీంట్లో కొన్ని రసాయన పదార్థాలు కలిపి ఉంటాయి, అట్లానే చిల్లేటెడ్ ఫామ్లో ఈ సూక్ష్మ పోషకాలు ఉంటాయి. సో నేను కెల్పక్ సంజీవిని అని మీకు ఇంతకుముందు చెప్పి, అది ఈ ఎరువులో 28% ఉంటుంది. అట్లానే ఇందులో నత్రజని, భాస్వరము, పొటాష్ 20% ఉంటాయి అన్నమాట. అందుకే 20 అంట. 20 అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ 20% ఉంటాయి. ఇవి కాకుండా ఐరన్, కాపరు, మ్యాంగనీసు, జింకు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఎరువు దీన్ని ఈ ప్రత్యేక తరహా పిచికారీ చేసే ఎరువుని స్ప్రే చేయగలిగితే 3 నుంచి 4 ml లీటర్ నీటికి ఎటువంటి వీక్గా ఉన్న పంట అయినా సరే బలంగా మనకు వారం రోజుల్లో అది బలంగా రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఎరువు. సో అది 30 రోజులప్పుడు అది పిచికారీ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మనం తర్వాత కావాలనుకుంటే ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి పిచికారీ చేస్తాం, అది మన అవసరాన్ని బట్టి. మనకి 45 రోజులకి వచ్చేటప్పటికి మనకు అంకుర దశ అయితే జనరల్గా రావడం జరుగుతుంది. ఈ 45 రోజులప్పుడు మనకి ఏంటంటే ఆ 40 రోజులప్పటికి మనం ఫెర్టిలైజర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. సో దానివల్ల మనకి ఏంటంటే పొటాష్ చివరి డోస్లో ఏదైతే పొటాష్ ఉంటుందో ఒక అరమూట పొటాష్, అట్లనే ఒక అరమూట యూరియా వేసేసుకుంటాము. దీంతో పాటుగా ఏం చేయాలంటే మనకి ప్యాడీ స్పెషల్ మనం వేసిన ఎరువులు దానికి అందటానికి ఒక 5 రోజుల వరకు పడతాయి. దాన్ని బట్టి 5 రోజులు 10 రోజుల వరకు కూడా పట్టచ్చు అక్కడ ఉన్న భూమిలో ఉన్న పరిస్థితులను బట్టి. సో కానీ ఇమీడియట్గా అందాలంటే పైపాటుగానే పిచికారీ చేయాలి. దీనికి ఏంటంటే ప్యాడీ స్పెషల్ అంటే
వరి పంటకి ఎటువంటి పోషకాలు అయితే కావాలో ఆ పోషకాలు అందులో ఉన్నాయని అనమాట. సో ఈ ప్యాడీ స్పెషల్ అనేది మనం దీన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాడీ స్పెషల్ని కూడా 3 నుంచి 4 ml లీటర్ నీటికి చొప్పున మనం అది పిచికారీ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఈ ప్యాడీ స్పెషల్లో ఒకటి సిలికాన్ అని ఉంటుంది. ఈ సిలికాన్ అనేది చాలా రకాల మొక్కలకు అవసరం లేదు, కానీ వరికి చాలా అవసరం. వరి గ్రహించగలుగుతుంది. దానివల్ల ఈ సిలికాన్ వల్ల ఏంటంటే ఇందులో ఈ ప్యాడీ స్పెషల్లో 2% సిలికాన్ ఉంటుంది. సో ఈ సిలికాన్ ఏం చేస్తుందంటే వరి మొక్కల్ని చీడపీడల నుంచి రక్షిస్తుంది ఆ సిలికాన్ అనే మూలకం. సో అది ఇందులో ఉంటుంది. మిగతా పోషకాలతో కలిపి నత్రజని, భాస్వరం, పొటాషియంతో కలిపి సూక్ష్మ పోషకాలతో కలిపి ఈ సిలికాన్ కూడా ఉండటం వల్ల ఏంటంటే మొక్కకి ఒక నిరోధక శక్తిని, చీడపీడల నిరోధక శక్తిని, మొక్క యొక్క చీడపీడల నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అన్నమాట. సో ఇది ప్రత్యేకంగా వరకే. ఇదే మనం సిలికాన్ని కాటన్ వేసాం అనుకునే అవసరం లేదు దానికి. సో ఇది కంటే ఏ పంట అయితే అది ఆ పంటకి సరిపడా ఉన్నట్టుగా టైలర్ మేడ్ అనమాట. అటువంటిది ఈ ప్యాడీ స్పెషల్. సో ఈ ప్యాడీ స్పెషల్ని మనం 45 రోజులకు ఒక మారు, అట్లానే అవసరాన్ని బట్టి ఇంకొక మారు 10 రోజులకి మనం స్ప్రే చేసుకోవాలి. డోసేజ్ వచ్చి 3 నుంచి 4 ml లీటర్ నీటికి చొప్పున. సో తరువాత దశలో మనం అంటే అవసరాన్ని బట్టి ఇది కొన్ని సర్వేలు బట్టి మనం చూడటం జరిగింది. బోరాన్ లోపం కూడా, ఎందుకంటే సుమారుగా 15 నుంచి 18%, 20% నేలల్లో ఈ బోరాన్ లోపం కూడా గమనించడం జరుగుతుంది. సో ఈ బోరాన్ వల్ల ఏంటంటే ఈ ఫలదీకరణ అంటే మన ఫ్లవరింగ్ రావటం, గింజ కట్టడం అనేది దానికి కొంచెం ఇబ్బంది పడటం జరుగుతుంది. సో కొన్ని రైతులు ఇది గమనించి బోరాన్ వాడటం జరుగుతుంది. బోరాన్ కూడా మనము అవసరాన్ని బట్టి మనం పైపాటికి చెప్పేసి బోరాన్ 20% నుంచి 1 గ్రాము చొప్పున లీటర్ నీరు చొప్పున బోరాన్ని ఒక ఫ్లవరింగ్ దశలో, పుష్పించే దశలో మనం పుష్పించే దశకు ముందు కనుక స్ప్రే చేసుకుంటే అటువంటి ఏమంటే అది కూడా దాన్ని నివారించుకోవచ్చు. ఇకపోతే ఫైనల్గా మనకి పంట పాల దశకు వచ్చేసింది. గింజ కట్టే దశ, పాల దశ అంటాము. ఆ గింజ కట్టే దశలో ఏంటంటే గింజ బలంగా తయారవటానికి మనకి సింపుల్గా అయితే పొటాషియం నైట్రేట్ అంటాము. సో దాంట్లో 13% నత్రజని, అట్లనే 45% పొటాషు ఉంటాయి. సో ఇదంతా కూడా ఈ నత్రజని పొటాషియంల కలయిక వల్ల ఏంటంటే అది ఇంకా మనకు ఈ కిరణజన్య సంయోగ క్రియని ఇంకొంచెం పెంచి దానికి మనకు ఆ గింజలు ఇంకా బలంగా రావడానికి ఇది దోహదపడుతుంది. ఇది కూడా 1 కిలో ప్యాకెట్ 1 ఎకరాకి రికమెండ్ చేస్తాం. లేదంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడుకుందాము అనుకుంటే రీస్టోర్ 2 అని ఉంటుంది. ఇందులో కూడా నత్రజని, పొటాషియం ఉంటాయి. సో దీన్ని కనుక వాడినా సరే 3 నుంచి 4 ml రీస్టోర్ 2, అంటే రీస్టోర్ అంటే మళ్ళీ విగర్ని పెంచటం అనేది దాని అర్థం. ఈ రీస్టోర్ 2 అనేది మనము ఒక 3 నుంచి 4 ml లీటర్ నీటి చొప్పున కనుక వాడినా మంచి ఫలితాలు రావటం జరుగుతుంది. సో ఇది వచ్చి మనకి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా సేంద్రియ పదార్థాలు ఉన్నాయి, అట్లనే రసాయనిక పదార్థాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలగలిపి మనము ఈ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. సో అలా చేసినప్పుడే అది సస్టైనబుల్, అంటే ఎప్పటికీ కూడా నిలిచి ఉండే వ్యవసాయం అవుతుంది. సో మన తాతలు చేసిన రోజున మనకి ఈ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ అని, విటమిన్ సి, ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ కూడా, రకరకాల డెఫిషియన్సీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయా అని అంటే మనం తినే ఆహారం నుంచి. ఆ తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అది కూడా మొక్కల నుంచి వస్తుంది. మొక్కలు ఎక్కడ పండుతున్నాయి అంటే భూమిలో. సో ఆ భూమిని కనుక కాపాడుకుంటే రైతుకు మంచి ఆదాయము, అట్లానే సొసైటీ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ సమగ్ర పోషక యాజమాన్యం అది కూడా వరి అంటే ప్రధాన ఆహార పంటలో ఈ సమగ్ర పోషక యాజమాన్యం ఎంతో ముఖ్యం. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను చేసుకునే మనం ఏంటంటే మీరందరూ కూడా ఆ పోషకాలు సరైన స్థాయిలో అందుతున్నాయా, అట్లానే మన భూమిలో అన్ని పోషకాలు మనం సరిపడా స్థాయిలో ఉన్నాయా లేదా అని తెలుసుకొని తద్వారా ఇప్పుడు వస్తున్న
ఒకప్పుడు ఈ పైపాటుగా ఎరువులు వేయటం ఏంటి అని ఆలోచించేవాళ్ళం. ఏంటంటే ఒక యూరియాని పైన అంటే స్ప్రే అంటే యూరియా స్ప్రే చేయనేవాళ్ళు. ఇప్పుడు రకరకాల ఎరువులు వచ్చినాయి. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. బట్ మనకి అవసరమైన ఈ కార్యక్రమం రిస్ట్రిక్టెడ్ టు మనకి అవసరమైనవి చెప్పుకోవడానికి కొన్ని మాత్రం చెప్పడం జరిగింది. లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే ద్రవ రూపంలో ఉండే ఎరువులు, అట్లనే పౌడర్ రూపంలో పైపాటుగా పిచికారి చేసే ఎరువులు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీని రైతులు అవలంబించి వరి పంటలో కూడా మంచి దిగుబడులు, ఆరోగ్యకరమైన పంటను, మంచి దిగుబడిని సాధించాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ సో మీరు ఇదే కాకుండా మనకి ఇంకేమంటే, మనకి జై కిసాన్ సంస్థ 1974 సంవత్సరం నుంచి కూడా ఈ మట్టి పరీక్షలు చేయటం చేస్తుంది. 1974 నుంచి కూడా చేయటం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా మనం వాడేటప్పుడు దాన్ని ఎంత వాడాలి, ఎలా వాడాలని తెలుసుకోవాలంటే రైతు ముఖ్యంగా అవసరమైనది ఈ మట్టి పరీక్ష. సో ఆ పరీక్షలు కూడా రైతులకి చేయటం జరుగుతుంది. సో దాని ద్వారా రైతులకి సపోజ్ ఒక రైతు పొలంలో కనుక పరీక్షించినట్టయితే అతని పొలంలో పొటాష్ యొక్క స్థాయి చాలా తక్కువగా ఉందనుకోండి, జనరల్గా మీడియం ఉంటుంది, తక్కువ ఉందనుకోండి, అతను తెలియక అందరూ వేసేటట్టు వేసి పొటాష్ వేస్తే అతనికి దిగుబడి రాదు ఎంత చేసినా. సో అది ఎప్పుడయ్యా తెలుస్తుంది అని అంటే మనం మట్టి పరీక్ష చేయించుకున్నప్పుడు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం మట్టి పరీక్షలు పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే అప్పటి వరకు అంతకు ముందు నుంచి వాడిన సేంద్రియ ఎరువులు కానీ వాటి వల్ల కానీ ఎక్కువ ఇంకా సారం అనేది భూమిలో ఉండటం జరిగింది. ఈ గత 20 సంవత్సరాలుగా మనం బాగా ఇంటెన్సివ్ అగ్రికల్చర్లో, ఇంకా చెప్పాలంటే కమర్షియల్ అగ్రికల్చర్లో ఆ యొక్క భూమి యొక్క బ్యాలెన్స్ని, మన భూసార యొక్క స్థిరత్వాన్ని మనం మనం అది పోవటం జరిగింది. దానివల్ల మనకి ఇప్పుడు చాలా ఆవశ్యకత అయిపోయింది. అందుకే మనం చూసినప్పటికి కూడా ప్రభుత్వాలు కూడా ఈ మట్టి పరీక్ష మీద ఎంతో ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఎన్నో వేల కోట్లు కూడా, వందల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు అందరికి కూడా మనం చేసేది ఏంటంటే, ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో మట్టి పరీక్ష కూడా ఒక అంశం. కాబట్టి అందరూ కూడా దయచేసి మట్టి పరీక్షలు కూడా చేయించుకోవాలి. సాయిల్ టెస్టింగ్ కూడా చేయించుకోండి. సో దీనికి మన జై కిసాన్ సంస్థ ద్వారా కూడా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి తిరుపతిలో వ్యవసాయ అభివృద్ధి ప్రయోగశాల ఉంది. మీ ప్రాంతాల్లో జై కిసాన్ సలహాదారులు ఉంటారు. సో వారికి సంప్రదిస్తే వారి ద్వారా మీకు ఈ మట్టి పరీక్ష ల్యాబ్ పంపించి చేయించడం జరుగుతుంది. సో ఇది కూడా ఈ విధంగా కూడా రైతు సోదరులకి జై కిసాన్ సంస్థ సేవ చేయడం జరుగుతుంది. సో దాన్ని కూడా రైతు సోదరులందరూ ఉపయోగించుకోగలరు. సో సో మీకు ఇంతే కాకుండా మనకి టోల్ ఫ్రీ నెంబరు కూడా ఉంది రైతు సోదరులకి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా రైతు సోదరులకి తమ యొక్క వ్యవసాయ సంబంధమైన సమస్యలను కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. 1-800-1212-333 ఈ నెంబర్కి కూడా మనము ఉదయం 9:15 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఈ నెంబర్కు కాల్ చేసి ఆల్ వర్కింగ్ డేస్లో ఏదైతే పని వేళలు ఉంటాయో, శనివారం మరి సోమవారం నుండి శనివారం వరకు, సెకండ్ సాటర్డే అట్లనే 4వ శనివారం తప్ప మిగతా అన్ని సాటర్డేల్లో కూడా ఇది పనిచేస్తుంది. దీనికి ద్వారా కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా రైతు సోదరులకి ఎంతో ఉపయోగకరమైనవి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులు ఆర్థికంగా మరింత సమృద్ధి పొందాలనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క సెషన్లో కూడా అట్లానే మీకు చెప్పడం జరిగింది. జనరల్గా ఏంటంటే, ఇవన్నీ తెలియక ఆలోచించకుండా రైతు సరిగా రాలేదా, ఇంకో బస్తా యూరియా వేసేస్తాను, ఇట్లా మరణించారు, సో ఇంకో బస్తా యూరియా వేసుకుంటాను, ఇట్లా వేయటం వల్ల ఏంటంటే మనకు వెజిటేటివ్ గ్రోత్ అట్లాంటివి కనపడటం తప్ప అసలు
కరెక్ట్గా ఏ సూక్ష్మ పోషక లోపం అనేది మనకు గుర్తించడం జరగదు. సో దీనివల్ల ఏంటంటే ఆ పోషక లోపం మొక్కలోనే కాదు, అది తినే మనుషులకు కూడా రావడం అనేది జరుగుతుంది. సో మన ఆరోగ్యకరమైన సమాజానికి రైతే ఒక మూల స్తంభం. సో రైతు సోదరులకి దీనివల్ల 2 విషయాలు. ఒకటి, మంచి దిగుబడి చెందుతారు. ఇట్లా ఆరోగ్యకరంగా కనుక మనం మొక్కలు పెంచగలిగితే చీడపీడలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మరొక్కసారి రైతు సోదరులందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, మీరందరూ కూడా ఈ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను వరి పంటలో కూడా అవలంబించండి. చాలామంది రైతులు కూడా అవలంబిస్తున్నారు. మీరు కూడా అవలంబించి మీకు ఎటువంటి దీని గురించి సమాచారం కానీ అట్లానే సలహాలు కానీ కావాల్సితే మమ్మల్ని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. లేదనుకుంటే ఈ ఈ లైవ్ కామెంట్స్ ద్వారా కూడా మీరు పంపిస్తే దానికి సరైన సమాధానాలను కూడా మేము పంపగలుగుతాం. సో నాకు జై కిసాన్కి ఈ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదంతా జాగ్రత్తగా విన్నందుకు మీ అందరికి కూడా జై కిసాన్ సంస్థ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ముఖ్యంగా రైతు క్షేమముగా ఉండి అన్ని పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అది మనసులో పెట్టుకొని మిమ్మల్ని, మీ పిల్లల్ని అందరినీ మనసులో పెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి అట్లానే భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆరోగ్యకరంగా ఉండి ఆరోగ్యవంతమైన పంటలను పండించాలని కోరుకుంటున్నాను. జై కిసాన్.